చంద్రబాబు ఎన్నికల్లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఎంపీ కేసినేని నాని ఆరోపిస్తే దానికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. బీజేపీ బెజవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా నాని టికెట్లు అమ్ముకుని కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? ఇక్కడ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మళ్ళు పిచ్చివాళ్ళు ఇస్తూ ఉంటారు. అవి పోగు చేసుకుని మూటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు. నీ వెనక పట్టుమని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాశనాన్ని చూడటమే కాకుండా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే కాలంలో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేనటువంటి కోవర్ట్ వీడు. ఒక పక్క అల్లంపల్లి సీన్ని ఇంకో పక్క దేవినేని అవినాష్ని వేసుకొని తిరుగుతున్నాడంటే ఎప్పటి నుంచో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కోవర్ట్. వెస్ట్ కోఆర్డినేటర్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఎంపీగా వెళ్తాను, మీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను అని 2 వ్యక్తుల దగ్గర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు అంటే కేసినేని నాని అప్పు అంటే గోడ కొట్టిన సొన్నమే, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నాడు.